హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో ఒక రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చట్నీని పరిచయం చేయబోతున్నానండి. ఈ చట్నీని ఇడ్లీ, దోశ, వడ ఇలా ఎందులో తీసుకున్నా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్పైసీగా కూడా ఉంటుంది. మరి ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని వీటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వాలి కానీ మాడకుండా చూసుకోవాలండి. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని 4 నుంచి 5 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని తొక్క తీసేసి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఉల్లిపాయ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకూడదండి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాస్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాస్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. టమోటాలు కూడా మరి ఎక్కువగా వేగిపోకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా అయితే సరిపోతుంది. ఇలా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుమును కానీ లేదంటే ఎండు కొబ్బరి తురుమును కానీ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుందండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదు, అందుకని నేను ఎండు కొబ్బరిని యాడ్ చేశాను. ఈ కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయకండి, జస్ట్ అలా మిక్స్ చేసేసి ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చిని సగానికి తుంచి యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసేసుకొని కలిపేసుకుంటే మనకి హోటల్ స్టైల్లో రెడ్ చట్నీ అనేది తయారైపోతుంది. చాలా సింపుల్ అండి, అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ చట్నీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.